సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెదపాటి కళ్యాణి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కూటమి ప్రభుత్వం ఏడాది సూపర్ పాలనపై ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమం స్థానిక కొనతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్ సూచనలతో మండలంలోని మేజర్ పంచాయతీ కసింకోట ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏమేమి ఇచ్చాము? టీసీ సంక్షేమానికి 41,456. ఇది కాదు, నీకు వర్క్ పెట్టాల్సి వస్తే పెన్షన్ మళ్ళీ మొన్న తల్లికి వందనం విద్యార్థులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా వేశారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నెలకు 4,000 మీకు తెలుసా? అలాగే దీపం పథకం పెడతాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అబ్బాయి అడుగుతాడు. మీకు ఏ గ్యాస్ రావట్లేదండి, మీకు ఉచిత గ్యాస్ రావట్లేదు. అది ఇంకేముంది? చంద్రబాబు నాయుడు పాలన బాగుందండి. పెన్షన్ ఇంటికి వచ్చేస్తుంది కదా, మీకు పెన్షన్ అది దీప పథకంలో ఇంకా పెట్టుకోలేదా? ఇంకో ఈ అబ్బాయి వస్తాడు, దీపం పథకం ప్రాబ్లం కాదు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ అబ్బాయి అప్లోడ్ చేస్తారు. ప్రతి దగ్గరికి కూడా వస్తారు. ఒక దానికి సంబంధించి ఈ పాంప్లెట్లు ఏ ప్రాబ్లం ఇప్పుడు మీకు గవర్నమెంట్ పరంగా ఇలాంటివి ఏమైనా రాకపోతే సుపరిపాలన వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి తెలుసుకోవాలి. చెప్పండి, ఎలా పట్టుకోండి, చెప్పాలి. చెప్పకపోతే ఎలాగా? మనం చెప్పుకోకపోతే ఎలాగా? మాకు అన్నీ బాగానే ఉందండి. ఈ సంవత్సరంలోనూ ఎలా ఉంది? ఏదైనా ప్రాబ్లం మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఒకసారి అందులో ఏదైనా పడతారు. రేషన్ కార్డు ఈ సుపరిపాలన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మాకు రాష్ట్ర ప్రభుత్వం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పీలా గోవింద్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కొంటాల రామకృష్ణ గారు, మా ఎంపీ గారు అయినటువంటి సీఎం రమేష్ గారు ఆదేశాలతో, అలాగే మా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయిన బత్తుల తాతయ్య బాబు గారు వీళ్ళ ఆదేశాలతో మేము ఈ ఇంటింటికి సుపరిపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం అయినందువలన సుపరిపాలనలో మొదటి అడుగు, సుపరిపాలన 1 సంవత్సరం సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగా మేము కార్యకర్తలందరం కూడా నాయకులైన ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, గ్రాస్ రూట్లో ఉన్న బూత్ ఇన్ఛార్జీల వరకు కూడా
ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోన సూపర్ 6 పథకాల్లోన అమలు ఎంతవరకు జరుగుతుంది, ఈ సంవత్సర కాలం ప్రభుత్వం తాలూకా పనితీరు ఎలా ఉంది, ఒకవేళ ఏదైనా పొరపాటున టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల వాళ్ళ ఆధార్ కార్డు ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల పథకాలు ఏమైనా రాకపోయినట్లుగా అయితే కనుక ఇమ్మీడియట్గా ప్రాబ్లం తెలుసుకొని దాని సాల్వేషన్కి ప్రభుత్వానికి పైకి మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితేనేమి సచివాలయానికి అయితేనేమి పంపించడం జరుగుతుంది. వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటంటే ఇంటింటికి కార్యకర్త వెళ్తే వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు స్వయంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరో ఏదో చెప్పారని వినేసి, లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం మనం, దీనికి ప్రధాన కారణం ఇది వరకు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన టైంలో మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు పిలుపునిచ్చింది ఏంటంటే 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి ఏ గవర్నమెంట్కి అయినా, 2 సంవత్సరాల కాలం చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పి ఆయనకున్న అనుభవంతోనూ ఆయనకున్న విజ్ఞతతోనూ ఆయనకున్న సంస్కారంతోనూ 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే మాకు అధికార దాహం లేదు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త కాదు, రాజకీయం కూడా కొత్త కాదు. కాబట్టి 2 సంవత్సరాల టైం తీసుకుని మాత్రమే వాళ్ళు చేయలేదని అడగడానికి బయటకు వచ్చాం. ఆ సందర్భంలో ఎన్నో కేసులు, ఎంతో మంది జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మీద 20-30 కేసులు కూడా ఉన్నాయి. చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంటి ఆయన మీద కానివ్వండి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భం ఉంది. అయితే వైసీపీ నాయకులు పాపం 11 సీట్లకి ప్రజలు పరిమితం చేసినప్పటికీ కూడా 11 నెలలు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నారు. అంటే అధికార దాహం ఎంత ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా అధికారాన్ని పొందేయాలి. ఏదో అడిగేయడానికి ప్రతి ఒక్కరు ప్రెస్ లేకపోతే ఉండలేకపోతున్నారు, మీడియా ఎదురుగా లేకపోతే ఉండలేకపోతున్నారు, మాట్లాడకపోతే ఉండలేకపోతున్నారు. నిజాన్ని అబద్ధంగా మార్చి దాన్ని అంటే నిజాన్ని జీర్ణించుకోలేకపోతే పోయింది, వాళ్ళకి వాళ్ళు ఈ సుపరిపాలన చూసి భరించలేకపోతే పోయింది. ప్రజలకి పదే పదే అబద్ధం చెప్పి బాగులేదు అని చెప్పేసి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏ ప్రజలకైతే ఇంటింటికి పథకాలు అందుతున్నాయో వాళ్ళకి తెలుసు, ఎవరు అన్న మాట ప్రకారం అమలు చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారం, సూపర్ 6 ప్రకారం సంవత్సర కాలం పూర్తవకముందే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉండాల్సింది పోయి ఈ మధ్య ఏదో ఒక మీటింగ్ చూశాను, చాలా పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టారు. ఏంటది, బాబు భరోసా ఏదో అంటున్నారు, ఏంటది బాబు కాదు ఇస్తారట వాళ్ళకి. వాళ్ళ QR కోడ్లోని ఏవో పథకాలు రాకపోతే తెలియదు. సిగ్గు లజ్జ అనేది ఒకటి ఉండాలి. మీరు అసలు మోసం గురించి మాట్లాడాల్సి వస్తే మీరు చేసిన మోసాల గురించి అనేకం మాట్లాడాల్సి వస్తుంది. మీకు ఏమన్నా కొంచెం కాకపోతే కొంచెం అయినా ఇంగితం ఉందా అని అడుగుతున్నాను నేను. ఏమీ లేదు. టీచర్స్కే కాదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎప్పుడైనా 1వ తారీఖున జీతం తీసుకున్నాడా? మద్యపాన నిషేధం అన్నారు, మీరు మద్యపాన నిషేధం చేశారా? అలాగే CPS రద్దు అన్నారు, చేశారా? ఇవేవైనా సరే మోసం అంటే బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మోసాన్ని మీ పక్కనే పెట్టుకొని, మీ నాయకుడిగా పెట్టుకొని, మీ అధ్యక్షుడిగా పెట్టుకొని మీరు మోసం గురించి మాట్లాడతారేంటి? నీతి నిజాయితీతో ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి రాష్ట్రం ఎంత కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంక్షేమ పథకం కూడా అమలు చేస్తున్న నాయకులు ఎవరు అంటే కూటమి NDAలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మాకు అన్ని విధాలుగా కూడా మా గవర్నమెంట్కి సహాయ సహకారాలు చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గారు. ఇలాంటి సందర్భంలో మీరు ఇలాంటి మాయ మాటలు చెప్పి రోడ్డు మీదకి వచ్చి మైక్ పట్టుకొని అబద్ధాన్ని పెద్ద నోరు పెట్టి చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. మీరు ఇప్పుడు సిగ్గుపడి ఇంట్లో ఉండాల్సిన టైంలో రోడ్డు మీదకి వచ్చి ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారు, ఇంకా ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీకు ఎప్పటికైనా సరే ఏమాత్రమైనా జ్ఞానం ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, టీచర్స్ని బ్రాంతి షాపుల దగ్గర పెట్టిన చరిత్రం ఇది. ఇలాంటివన్నీ గుర్తు చేసుకొని అంత హీనమైన పనులు చేశాం కాబట్టి మనకు 11 ఇచ్చి 11 పడుకోబన్నారు. ఇంక 11 నెలల్లో మనం రోడ్డు ఎక్కడానికి మనకు అర్హత లేదు అని తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ ముఖంగా నేను వైసీపీ వాళ్ళకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.